ఈ యొక్క ఉపవాస సహవాసపు ప్రార్థన ఫలం, ఈ యొక్క ఫలం గురించి మనం ధ్యానిస్తే ఆది కాండంలోనే ప్రారంభంలోనే ఆది దంపతులు అనబడిన ఆ యొక్క ఆదాము అవ్వల మీద దేవుడు వారిని రూపించి తన స్వరూపమందు నిర్మించి సృజించి తన యొక్క శ్వాస ఆత్మ ప్రాణమును వారికి పోసి ప్రాణ ప్రతిష్ఠ చేసి వారిని దీవించి ఆశీర్వదించిన తొలి పలుకులు ఏమనగా, మీరు ఫలించండి, విస్తరించండి, వ్యాపించండి, అనుభవించండి, ఏలండి, ఇంకా వర్ధిల్లండి అని ఆశీర్వాదపు వచనాలలో ఆ యొక్క ప్రారంభ పలుకుల్లోనే ఈ ఫలభరితమైన పలుకులు ప్రభుల వారు మనకు తెలియజేశాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ఆత్మీయంగా మనము ప్రార్థనలో, వాక్యములో, సంఘములో, సేవలో, సహవాసములో, ఉపవాసములో, విశ్వాసములో, నమ్మకములో ఆ దేవుని యొక్క వరాల ఫలాలతో వర్ధిల్లాలి, ఫలించాలి, ఎదగాలి, విస్తరించాలని దేవుని ఉద్దేశం, మనస్సు, ఆయన హృదయం, ఆయన తలంపులు, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెడీ అందరూ యేసురాజుకి. అయితే ఈరోజు ఉపవాస ప్రార్థన కంటే ముందు దేవుని యొక్క వాక్యాలను ఒకసారి చూసుకుందాం. మనం అందరం కలిసి కొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు రచించిన ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 21, 22 వచనాలు చదువుకుందాం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరికి రాస్తున్నాడు? ఎవరికి తెలియజేస్తున్నాడు అంటే ఫిలెమోనుకు. ఈ యొక్క ఫిలెమోను పౌలు యొక్క బృందంలో ఒకడు. హల్లెలూయా. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు పౌలు గారు అక్కడ కూడా ఆయన ఊరికలే లేడు. నేను చెరసాలలో ఉన్నానే, బందీగా ఉన్నానే అని సిగ్గుపడలేదు, అవమానపడలేదు, చింతపడలేదు, దిగులు పడలేదు, కృంగిపోలేదు, దిగజారిపోలేదు, ప్రభుని తోలనాడలేదు. ప్రభు పని తుదముట్టించాలని, ఆయన పరుగు కడముట్టించాలని, దేవుడు ఆయనకి ఇచ్చిన విధిని నెరవేర్తించాలని చెరసాలలో కూడా ఆగక తన చేతికి పనిపెట్టి కలమునకు పదును పెట్టి వ్రాసిన పదునైన మాటలు ఇవి. హల్లెలూయా. ఈ రోజుకి మనుగడలో ప్రపంచమంతా మానవుని యొక్క మనుగడకు దీపంలాగా వెలుగుతూ ఉన్నాయి ఈ యొక్క విలువైన వ్రాత విషయాలు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలు భక్తుడైన అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేసినవి. ఈ యొక్క పౌలు ఫిలెమోనుకు రాస్తూ, ఇదిగో నీ ప్రార్థనల వలన నేను నీ దగ్గరికి రాగలను, నీ ప్రార్థన నన్ను నీ దగ్గరికి నడిపిస్తుంది, నీ ప్రార్థన నిన్ను కలుపుతుంది, నీ ప్రార్థన నీకు ఆ మార్గము సుగమం చేస్తుంది, నీ ప్రార్థన ఫలము నేను నీకు అనుగ్రహింపబడుదును, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదును అని నిరీక్షించుచున్నాను అని రాస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ ఉన్నాడు ఫిలెమోనుకు. ప్రార్థన యొక్క గొప్పతనం తెలియజేస్తూ ఉన్నాడు ఫిలెమోనుకు. ప్రార్థన మనుషులను దగ్గర చేస్తుంది, శత్రువులను దూరం చేస్తుంది, ప్రతికూలతను పారద్రోలుతుంది, అనుకూలతను మనకు అనుకూలపరుస్తుంది. ప్రార్థనలో ఉన్న శక్తిని వివరిస్తూ ప్రార్థన యొక్క విశిష్టతను పౌలు ఫిలెమోనుకు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులు ఉన్నప్పుడు ఒకటి, మనుషులు లేనప్పుడు ఒకటి, అట్లా వాడు కాదు. మనుషులు చూసేటప్పుడు ప్రార్థన చేసేది, మనుషులు చూసినప్పుడు వేషాలు వేసేవాడు కాదు. నీవు చాలా శ్రద్ధ బుద్ధి కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు నీవు, చెప్పినట్లే చేసేవాడు నీవు మంచివాడు నీవు, ఆత్మీయుడు నీవు, ప్రియమైన వాడు నీవు, దేవుని భయభక్తులు కలిగిన వాడు నీవు దేవునికి ఇష్టమైనటువంటి వాడు నీవు అని చెప్పుకుంటూ రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన క్యారెక్టర్ చెప్తూ ఉన్నాడు, ఆయన గుణలక్షణాలు చెప్తూ ఉన్నాడు. పౌలు ఫిలమోను గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. చాలా మంది తల్లిదండ్రులు చూసేటప్పుడు ఒక రకము, లేనప్పుడు ఒక రకం, భర్త ఉన్నప్పుడు ఒక రకము, భర్త లేనప్పుడు ఒక రకం, భార్య ఉన్నప్పుడు భర్త ఒక రకము, భార్య లేనప్పుడు ఇంకొక రకం, పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక రకము, బంధువులు ఉన్నప్పుడు ఒక రకము, లేనప్పుడు ఒక రకం, వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ లేని ప్రేమ వాళ్ళు పోతాను ఎందుకు వచ్చినప్ప అని ఇట్లాంటి బుద్ధులు కలిగిన వాళ్ళు ఉంటారు. నీవు అట్లాంటి వాడు కాదు అని పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నీవు, దేవుడు చూస్తున్నాడని నీవు, దేవుడి యొక్క దృష్టికి ప్రియమైన వాడు నీవు. నీ గురించి నాకు తెలుసు ఫిలమోను, నిన్ను నన్ను ఈ యొక్క చెరసాలు దూరం చేసిండొచ్చు, కానీ ఆత్మీయంగా నీవు చాలా నా హృదయానికి దగ్గరగా ఉన్నావు, దేవుని ఉద్దేశంలోనే ఉన్నావు అని చెప్పుకుంటూ రాస్తూ ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన అలక్ష్యం చేయడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అలక్ష్యం చేయడు, నమ్మకంతో చేసే వారి ప్రార్థన ఆయన అలక్ష్యం చేయడు, విశ్వాసం చేసే వారి ప్రార్థన, శ్రద్ధతో చేసే వారి ప్రార్థన, ఎడతెగక చేసే వారి ప్రార్థన, దేవుని మీద గురి కలిగి చేసే వారి ప్రార్థన ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏమంటూ ఉన్నాడంటే, తన శిష్యులకు ప్రార్థన గురించి నేర్పించేటప్పుడు అడుగుడి మీకు, చెప్పండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు. హల్లెలూయా. ఈ యొక్క ఉద్దేశం అదే, పౌలు యొక్క ఉద్దేశం అదే. యేసుప్రభు మాటే పౌలు కూడా అంటూ ఉన్నాడు, ఏమని? నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదును. అడుగుడి, నీ ప్రార్థన వలన నీకు అనుగ్రహింపబడతావు. ఏదైతే నీవు అడుగుతావో తలుపులు తెరవబడతాయి, మనవులు వినబడతాయి, ఆశించేది అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన యొక్క ప్రత్యేకత అది అంటూ ఉన్నాడు. ప్రభువు చెప్పినటువంటి మాట, యేసయ్య చెప్పినటువంటి మాట. హల్లెలూయా. చాలా మంది ప్రార్థిస్తుంటారు కదా, అయ్యా నా కోసం ప్రార్థిస్తున్నావా, నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను, మనం ఒకరికొకరు పలకరించుకుంటాం కదా. ప్రార్థన సహాయం కోరుతామా లేదా? చెప్పండి, కోరుతామా లేదా ఒకరికొకరు? మన క్రైస్తవ యొక్క ప్రేమ అది. ఆమేన్. ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పంచుకుంటాం, ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం, ఒకరికొకరు ప్రోత్సాహాన్ని అందిస్తాం, ఒకరు జారే స్థితిలో ఉంటే ఇంకొకరు చేయి అందిస్తాం. దేవుడు మనకు నేర్పించిండేది అదే. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ 10 మంది 100 మందికి 1000 మందికి ఉపయోగకరమైన ప్రార్థనలు చేస్తాం. వేల మంది లక్షల మంది కోసం ప్రార్థన చేస్తారు. కలిసి చేసే ప్రార్థనలో అంత ప్రత్యేకత ఉంటుంది. యేసు ప్రభువులు 3 వెంట పెట్టుకుని పోయాడు. పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. హల్లెలూయా. కోత వేత దూటమంత రాయి విసిరేంత దూరం అంతా వెళ్ళి, అదిగో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలోకి ప్రవేశించుకున్నట్లు అని వారితో చెప్పి, ప్రభువుల వారు చెమట రక్తముగా కారణంతగా చిట్ట చివరి ప్రార్థన వారికి చూపించాడు. చిట్ట చివరి ప్రార్థన ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ఆయన విలపించాడు, కన్నీరు గార్చాడు. ప్రపంచ భారాన్ని, పాపపు శాపపు భారాన్ని భరించే ఆ యొక్క మహత్తరకరమైనటువంటి ఆ ఘట్టం, ఆ శిలువ మరణము కంటే ముందు దాన్ని స్వీకరించడానికి ఆయన చేసిన ప్రార్థన, దాన్ని తట్టుకుని నిలబడడానికి ఆయన చేసిన ప్రార్థన, దాన్ని జయించడానికి ఆయన చేసిన ప్రార్థన, దాన్ని అధిగమించడానికి ఆయన చేసిన ప్రార్థన. శరీరముతో ఉన్న యేసుప్రభుల వారు ఆ యొక్క శరీరపరమైన హింసను తట్టుకుని నిలబడడానికి ఆ ప్రార్థన ఆయనకు శక్తినిచ్చింది. హల్లెలూయా. తిరిగి లేచేంత వరకు ఆయన బలాన్ని ఇచ్చింది, ఆయనకు సహనమునిచ్చింది, ఓర్పునిచ్చింది. ఆ గెత్సేమనే తోటలో ప్రభువుల వారు చేసిన ప్రార్థన. అందుకనే పౌలు కూడా ఆ యొక్క ఫిలమోనుతో అంటూ ఉన్నాడు, అయ్యా నీవు నా కోసం చేసిన ప్రార్థన త్వరితగతిన దేవుడు ఆలకించి తలుపులు తెరిచి నీ మనవులు మన్నించి నన్ను నిన్ను కలుపుతాడు. విడిపోయిన కుటుంబాల జీవితాలను కలిపేవాడు ఆయన. గూడు విడిచిన పిల్లలను తిరిగి ఇంటికి రప్పించేవాడు ఆయన. దూరంగా ఉన్న వారికి క్షేమాలను అనుగ్రహించే దేవుడు ప్రార్థన విని. హల్లెలూయా. అవసాన దశలో ఉన్న వారికి ఆదరణ కలిగించేవాడు ప్రభుల వారికి చేసే ప్రార్థనలు విని. ఆమేన్. హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థతను కలిగించేవాడు ప్రార్థనలు విని. ఆరోగ్యవంతులు చేసేవారి ప్రార్థన, ఆత్మీయులు చేసేవారి ప్రార్థనలు విని. ఆపదలో ఉన్నవారి, పాపములో ఉన్నవారి, శ్రమలో ఉన్నవారి, బంధువులుగా ఉన్నవారి, వ్యాధులతో ఉన్నవారి, వ్యసనములతో ఉన్నవారి యొక్క
కట్లను విప్పేవాడు మన ప్రార్థనలు విని. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత అది. ప్రార్థించే వారు నిత్యము గెలుస్తూనే ఉంటారు. ప్రార్థించే వారికి నిత్యము జయం కలుగుతూనే ఉంటది. అందుకని ఓడిపోకూడదు. ఆ యొక్క సాతాను పాపపు బంధకాలను ఆదాము కాలం నుంచి వచ్చిన లోకాన్ని పట్టి పీడిస్తూ ఉన్న ఈ శ్రమ, ఈ శోధన, ఈ మరణం, ఈ దుఃఖం, ఈ మానవాళిని పట్టి పీడిస్తూ ఉన్న ఈ యొక్క అడ్డుగోడ తొలగిపోవాలి. దేవునికి యొక్క మానవాళికి మనుగడ ఆ మార్గం సుగమము కావాలి, రక్షణ మార్గం అని ప్రభుల వారు ప్రత్యేకముగా ప్రార్థనతో జయించాడు సాతాన్ని, ప్రార్థనతో జయించాడు శాపాన్ని, ప్రార్థనతో జయించాడు లోకాన్ని. అట్టి జయమే ప్రార్థన వల్ల కలుగుతుంది, అనుగ్రహించబడుతుందని అదిగో పౌలు ఫిలెమోనుకు చెప్తూ ఉన్నాడు. గుడ్రాలైనటువంటి హన్నా ప్రార్థన వలన సంతానం అనుగ్రహించబడింది. ఆ యొక్క భక్తురాలైన ధన్యురాలైన దయాప్రాప్తురాలుగా ఉన్నటువంటి మరియమ్మ గారి యొక్క ప్రార్థనా జీవితము యేసుప్రభుల వారు అనుగ్రహించబడేటట్లు చేసింది. హల్లెలూయా. జకర్యా ఎలిజబెత్ల గారి వారి ప్రార్థన యోహాను వారి కడుపులో పుట్టేటట్లు చేసింది. ఆమేన్. ఆ సంసోను గారి తల్లి తండ్రి అనబడినటువంటి వారి ప్రార్థన జీవితం, నాజీరు జీవితం, ప్రత్యేకమైన జీవితం వారిని బలశాలిని కనేటట్లు చేసేసింది. హల్లెలూయా. యోసేపు యొక్క ప్రార్థనా జీవితం ఐగుప్తుకు మహారాజును చేసేటట్లు చేసింది. యాకోబు యొక్క ప్రార్థనా జీవితం ఆయన యొక్క సంతానం కుటుంబము కాపాడేటట్లు చేసింది. హల్లెలూయా. అబ్రహాము యొక్క ప్రార్థన ఆ యొక్క సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాల్లో లోతు కుటుంబం పడిపోకుండా తప్పించబడేటట్లు చేసింది. నోవహు యొక్క ప్రార్థన హల్లెలూయా తన యొక్క కుటుంబము రక్షణ ఓడలో చేరేటట్లు చేసింది. ఆమేన్. అనేకమైనటువంటి ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే యొక్క ప్రార్థన, యెహోషువ యొక్క ప్రార్థన, దావీదు యొక్క ప్రార్థన, హల్లెలూయా, సంసోను యొక్క ప్రార్థన, దెబోరా యొక్క ప్రార్థన, గిద్యోను యొక్క ప్రార్థన, యెఫ్తా యొక్క ప్రార్థన, సమూయేలు యొక్క ప్రార్థన, యెరెమీయా ప్రార్థన, యెషయా ప్రార్థన, హిజ్కియా ప్రార్థనలు, రాజులు ప్రవక్తలు అనబడిన వారి యొక్క ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా ఎస్తేరు మొర్దెకై గారి యొక్క ప్రార్థన, యూదుల ఉపవాస ప్రార్థన, నినివే పట్టణస్థుల యొక్క ఉపవాస ప్రార్థన, హల్లెలూయా, యేసు రాజుకి ఆమేన్. ఎబ్బేజు యొక్క ప్రార్థన, ఏలియా ఎలీషాల ప్రార్థనలు, హల్లెలూయా, షునేమీరాల యొక్క ప్రార్థన. అందుకని మోయబడిన తలుపులు తెరవబడతాయి, అడ్డుగా ఉన్న ఎరుకో గోడలు కూల్చబడతాయి, ఎర్ర సముద్రం చేల్చబడుతుంది, తాగేక మధురమైన జలములు బండ నుండి ఉబికినాయి. ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రార్థనల వలన ప్రపంచ స్థితిగతులు, మనుషుల యొక్క స్థితిగతులు, జీవితాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, కరువు కాటకాలు తీరిపోతాయి. అనేకమైనటువంటి సంఘటనలు, సందర్భాలు, చెరసాల పునాదులు కదిలిపోతాయి. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో వ్రాయబడింది కదా. ప్రార్థనల వలన కాని పెళ్లిళ్ళు జరుగుతాయి, రాని పెళ్లి కొడుకులు వస్తారు, రాని పెళ్లి కూతుర్లు కూడా వస్తారు పెళ్లిళ్ళ కోసం. ఆయన అదే అంటున్నాడు, నేను నీకు అనుగ్రహింపబడతా, నేను ఇంటికి వచ్చేటట్లు నీ ప్రార్థన చేస్తుంది. వెతుక్కుంటూ వస్తారు పెళ్లి కొడుకులు, వెతుక్కుంటూ వస్తారు పెళ్లి కూతురు, మనం వెతుక్కుంటూ పోనక్కర్లేదు అని దీని యొక్క అంతరార్థం. పెళ్లిళ్ళ విషయాల్లో కానీ, ఉద్యోగాలు పనిపాట్ల విషయాల్లో కానీ, పరిస్థితులు అనుకూలించే విషయంలో కానీ, అందుకని ఆయన ప్రేమించే వారికి సమస్తము, ఆయన ప్రార్థించే వారికి తలుపులు తెరవబడతాయి, అనుగ్రహింపబడతాయి, పరిస్థితులన్నీ అనుకూలింపబడతాయి. ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, ప్రార్థన వరం, ప్రార్థన ఫలం, ప్రార్థన ప్రభావము, ప్రార్థన జయము, ప్రార్థన విజయం, ప్రార్థన వలన కలిగే ప్రతిఫలం, పరలోకపు దీవెనాశీర్వాదాలు, హల్లెలూయా, అనేకమైన అద్భుతాశ్చర్యములు, అనేకమైనటువంటి కార్యములు, గొప్ప కార్యములు, ఆశ్చర్యములు, వింతలు, విశేషములు, విలువైన విషయాలు, విలువైన ఆశీర్వాదాలు అన్నీ ప్రార్థన, ప్రభు పాదాలు బట్టి చేసే ప్రార్థన. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ఆసక్తితో చేసిన ప్రార్థన, ఎడతెగక చేసిన ప్రార్థన, అన్నటువంటి ప్రార్థన సంఘటనల, సందర్భాలు, కోకోలలు
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సందర్భాలు. మంచిది, నీ ప్రార్థన వలన నేను నీకు అనుగ్రహింపబడతాను అన్న మాట మనం గుర్తు చేసుకొని, అవును, ప్రార్థన వలన అనేక విషయాలు హల్లెలూయ మనకు అనుగ్రహింపబడతాయి, మనకు సమకూడి జరుగుతాయి, మనకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు అన్నటువంటి విలువైనటువంటి విశేషం ఇందులో వ్రాయబడింది. ప్రతి వారము మనము యొక్క ఉపవాస సహవాసంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి మానక ఎడతెగక, అందుకనే పేతురు అంటూ ఉన్నాడు, మేమేం చేయాలి అంటే దుష్టులైన ఈ యొక్క మనుషులకు వేరై, పాపిష్టి జనానికి వేరై, లోకపు పద్ధతులకు మర్యాదలకు వేరై, లోకపు అలవాట్లకు ఆచారాలకు ఆ మతాలకు వర్ణాలకు వర్గాలకు వేరై, లోకపు ఆటంకకరమైన అడుగుజాడల్లో నుంచి తప్పించబడి పేతురు అంటాడు ఆదిమ సంఘములో మొట్టమొదటిగా 1000 మందితో ఏమంటాడు, మీరు ఎడతెగక ప్రార్థనల యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ఉండమని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40, 41, 42 వచనాల్లో పేతురు అన్నటువంటి మాటను కూడా గుర్తు చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక.